బాగున్నారా? నమస్తే. ఉంటాను బాయ్. బాయ్ పిచ్చి. పఠాన్ బాయ్, మీ దయ వల్ల ఎమ్మెల్యే అయ్యా. ఠీకే బాయ్. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను బాయ్. ఈసారి కూడా మీ సపోర్ట్ ఉంటే తప్పనిసరిగా గెలుస్తాను. బాయ్ గెలవాడు బాయ్. బాయ్ నేను పెర్ఫెక్ట్, ఖచ్చితంగా గెలుస్తాను బాయ్. అయినా ఎమ్మెల్యే నన్ను కాదని ఆ పిచ్చోడి మాటలు నమ్ముతారేంటి బాయ్? చెప్పు తాత. 3 నెలలుగా పెన్షన్ రావట్లేదని అడగడానికి వెళితే మా కుర్రాడు ఖర్చులకు వాడుకుంటారులే పోరా ముసలి నా కొడుక అన్నారు. అయ్యా, మా ఆయనకి మందు తాపి వెంట తిప్పించుకొని జేజాలు కొట్టించుకొని గెలిచిన తర్వాత ఏదైనా పని చూడండి అయ్యా అంటే, ఇన్నాళ్ళు మీ ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు గెలిచాను కదా నా పక్క నువ్వుండు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడయ్యా. టింబర్ ఫ్యాక్టరీలో చెక్క ఎత్తిన దగ్గర నుంచి చెక్క ఎక్కి కూర్చునేదాకా ఎదిగాను. రాజకీయాల్లోకి రాలేక కాదు, ఈ నియోజకవర్గంలోని జనం నా మాట కాదని ఎవ్వరిని గెలిపించలేరు. వాళ్ల మాటల్లో ఆర్ద్రత కనిపిస్తోంది. నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? ఇదొచ్చినేంద్రా? సినిమా మేనేజర్ మలేషం గాడు వచ్చిండు బాయ్. అమ్మాయిని నడిపిస్తారా? అమ్మాయిని ఈ టీజింగ్. ఈ పోలీసులు తెల్లరింది. ఏంటి? మల్లేశం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే మళ్ళీ ట్రై చేయి. ఓకే సార్. అబద్ధం అస్సలు నచ్చదు. మనిషి నచ్చితే మాటిస్తా, సాయం చేస్తా, పెట్టుబడి పెడతా. ఇక నుండి మీకేదైనా సమస్య వస్తే నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పండి తాత. కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వ్యాపారం ఎలా ఉంది మేనేజరు? బాగుంది బాయ్. ఆ రోజు మీరు సహాయం చేయకుంటే ఈ వ్యాపారం నేను అసలు పెట్టేవనే కాదు. మంచి గుడ్ విల్ ఉన్నోడివి, సాయం చేస్తే పైకి వస్తావని చేశాను. బాయ్. 6 లక్షలు నా అకౌంట్లో జమ చేయండి. బాయ్, మిగతా 44 లక్షలు రొటేషన్ పద్ధతిలో తీర్చేస్తాను. నమ్మకం నాన్న లాంటిది, నిలబెట్టుకో. ఉంటాను బాయ్. మేనేజరు, వ్యాపారం బాగా జరిగేటప్పుడు సంసారం ఏం అర్థం కాదు. ఫామ్లో ఉన్నప్పుడే ఫ్యామిలీని చక్కబెట్టుకోవాలి. అర్థమైంది బాయ్. ఏరా బాలా, షూటింగ్ ఎప్పుడు అంటున్నారు? షెడ్యూల్ క్యాన్సిల్ అయిందంట బాబాయ్. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమంటున్నాడు మేనేజర్. అప్పటిదాకా ఏదైనా ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరిగి అవకాశాల కోసం ట్రై చేయకపోయావా? నేను కూడా అదే అనుకుంటున్నా బాబాయ్. స్నానం చేసి రెడీ అయినప్పుడు పిక్ తీయాలి కదా బాలా. నువ్వు స్నానం చేసావా? నీ గబ్బుకి ఆ సబ్బు కూడా భయపడి ఉంటది కదరా. ఇలాంటి పంచులు డ్రామాలో రాయవు, నా మీద ఎత్తుంటావు. తీ బాలా. ఒరే, షిట్కెళ్లే వాళ్ళగా పోజేంటి? ఇది ఇప్పుడు ఫ్యాషన్ బాబాయ్, నీకు తెలీదు. చూపించు. చూసుకో, యాజ్ ఇట్ ఈస్ ఉంటది. ముద్దు కొంచెం సౌండ్ తగ్గిస్తారా? ఎన్నిసార్లు చెప్పాలంటే ఎక్కువ సౌండ్ పెడితే నాకు నచ్చదని. మన కొడుకు చిత్ర ఇది అయిపోయినట్టుంది, పద.
అమ్మాయి పక్కన ఉండేసరికి లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది అదొకే. షూటింగ్ క్యాన్సిల్ అయిందమ్మా. అతను మళ్ళీ ఎప్పుడు ఉంటుందో చెప్తా అని చెప్పారు. హీరో బాలా కొత్త కుర్రోడు, నీ ఫోన్లో చెప్పాను కదా ఆడే. నువ్వు రా. అలాగే అమ్మా. షూటింగ్ ఏంటో చిరాకు వచ్చేస్తుంది. చిత్ర గారు 1 minute. ఓకే. టేస్ట్ బాగుంది. ఎరా బాబాయ్ వెళ్తావా? చెప్పేసి కొడతాను. వావి వరుసలు లేవురా నీకు? నాకే గన కూతురుంటే ఆ అమ్మాయి వయసు ఉండేది. అయ్యి బాబాయ్ అడిగితే చాలు 6 డజన్ డైలాగ్ చెప్తావు. నేనే వెళ్తా. బ్లెస్ మీ. ఏదో అని ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు బ్లెస్సింగ్స్ అంట. సిగ్గులేనది. బాయ్. టేకు గట్టిగా ఉంది. చెప్పండి. చిత్ర గారు. గారు వద్దులేండి, జస్ట్ చిత్ర. అయ్యో లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఎందుకో ఒక రీజన్ చెప్పండి. అంటే అమ్మాయిలు పెళ్లి చేసుకుని మా లాంటి ఎదవలు కానీ ఆంటీలు అయిపోతారు కదండి, అందుకే లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఎదవన్నమాట. అంతే కదండి. మరి 4 గోడల మధ్యలో ఇలాంటి పని కోసం మిమ్మల్ని తీసుకొచ్చారంటే నేను ఎదవనే కదండి. ఏంటండి డల్ అయ్యారు? ఇలాంటి పని కోసం 4 గోడల మధ్యలోకి వచ్చానంటే నేను అలాంటిదాన్నే కదా. అదే అమ్మా నాన్నలుంటే ఇలాంటి పని చేయకుండా ఏదో ఒక మంచి పని చేసుకుంటూ ఉండేదాన్ని. మధు ఏమైంది? ఏంట్రా అప్పుడే వచ్చావు? పెద్ద మొగోళ్ళగా వెళ్ళావు. మ్యాటర్ లేదా? ఆ అమ్మాయి నీ కూతురు లాంటిది అన్నావు కదా బాబాయ్, అది నిజం. దగ్గరికి వెళ్ళి చూశాక తెలిసింది నాకు చెల్లి లాంటిదని. ఏంట్రా సెగ్మెంట్ డైలాగులు చెప్తున్నావు? మరి ఎందుకు పిలిపించావు? బాబాయ్ ఫ్రెష్ అయ్యి వస్తా. దీన్నే బాబాయ్ పిలిచింది. ఓయ్ చూసింది చాలు. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నువ్వు వాళ్ళలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోతావా? ఏయ్ మా పర్సనల్స్ గురించి నీకెందుకు? కబుర్లు చెప్పే బ్యాచ్ అయినా చేసేదేవైనా ఉందా? ఏమైంది? ఒకప్పుడు వేశ్యని కాదనుకుని ఆర్టిస్ట్ అవుదామని తిరుగుతున్నప్పుడు మీ స్కిట్స్ చూసి మిమ్మల్ని ఇష్టపడ్డాను. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? నీ ప్రొఫెషన్ ఏంటి, నా ప్రొఫెషన్ ఏంటి? జోకా? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే చివరి వరకు నీతోనే ఉంటాను.